అందరికీ నమస్తే. ఇప్పుడు నేను హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నా. మీకు విజువల్లో బ్యాక్ వాటర్ కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చినా అనేది చెప్పే ముందు మీకు ఇంకొక ముచ్చట కూడా చెప్తా. ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలల్లో ముఖ్యంగా హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ రాజకీయాల మొత్తంలల్లో వినిపిస్తున్న పేరు హైడ్రా. ఎక్కడ చూడు ఎవరిని గెలిచినా కూడా హైడ్రా 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 హైడ్రా. అసలు ఏంది హైడ్రా? నిజానికి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లల్లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తాం, వాటన్నింటినీ సంరక్షిస్తాము అనేటువంటిది హైడ్రా చెప్తుంది. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా హైడ్రా అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి దానికి రంగనాథ్ గారిని ఇన్ఛార్జ్ని కూడా చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా, వారం రోజుల నుంచి హైడ్రా చేస్తున్న పని ఏంటంటే ఇట్లా అక్రమంగా కట్టడాలు ఏవి ఉన్నాయో ఆ అక్రమంగా ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చేసేటువంటిది చేస్తాం మేము, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదంతా జరుగుతుంది. వారం 10 రోజులుగా మనం మొన్నటికి మొన్న చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా, ఆ ఇష్యూలో దానం నాగేందర్ వర్సెస్ రంగనాథ్ అన్నలాగా కూడా నడిచింది చర్చ. దాని తర్వాత నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అంటే ఎంతటి వాళ్ళనైనా సరే వదిలిపెట్టేది లేదు, ఎక్కడైతే ఆక్రమణలు జరిగినాయో వాటన్నింటినీ ఖచ్చితంగా సెలెక్ట్ చేసి అక్రమంగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కూలగొడతాము. హైడ్రా అనేటువంటి దానికి ఫుల్ పవర్స్ ఇచ్చినాం మేము, ఎవరైనా సరే అక్రమంగా ఉన్నటువంటి వాటిని కూలగొడతాము అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. హైడ్రాకి సంబంధించినటువంటి ప్రస్తుతం కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా చెప్తున్నారు, మాకు ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అక్రమంగా ఉన్నటువంటి ఉన్నాయో వాటన్నింటిని కూడా ఖచ్చితంగా కూలగొడతామని చెప్తున్నారు. అయితే నిజంగా అక్రమంగా ఉన్నటువంటి వాటిని కూలగొట్టాలి అనేటువంటిది మేము కూడా కోరుకుంటున్నాము, నిజంగా ఎవరైనా సరే. అయితే అది ఎవరికి వర్తిస్తుంది? కేవలం పేదలకు మాత్రమే వర్తిస్తుందా? లేదు అంటే వాళ్ళకి తెలియకుండా చాలామంది చెరువుల దగ్గరలల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను ఎప్పుడో కొనుక్కొని, ఒక పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడో కొనుక్కొని ఉన్నటువంటి మా మీదకి వస్తున్నారు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జోలికి పోవట్లేదు. వాళ్ళు వందల వేల ఎకరాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కావచ్చు, అదేవిధంగా విల్లాలు కావచ్చు, విలాసవంతమైనటువంటి బంగళాలు కావచ్చు కట్టుకున్నటువంటి వాళ్ళ జోలికి పోవడం లేదు అనేటువంటిది సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే నిజంగా అంటే ఒకవేళ ప్రభుత్వానికి తెలియదా ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు అనేటువంటి దానితో మేము ఎవరెవరికైతే అంటే ఇట్లా అక్రమంగా ఉన్నాయి అనేటువంటిది అనిపించినవి ఏవైతే ఉన్నాయో అవి ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఎందుకంటే రంగనాథ్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, మా దృష్టికి ఎవరు తీసుకొచ్చినా సరే అవి అన్యాయంగా అంటే అక్రమంగా ఉన్నాయి అనేటువంటి కట్టడాలను ఎంత వాళ్ళనైనా సరే వదిలిపెట్టము అని చెప్తున్నారు. సో ఈరోజు తెలుగు స్క్రైబ్ ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా సంస్థగా మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటిది హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్లో ఉన్నటువంటిది. ఇప్పుడు మీకు విజువల్లో కనిపిస్తున్నటువంటి ఇల్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పట్నం మహేందర్ రెడ్డిది. ఇది మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ వాటర్ వెనకనే ఉంది ఈ ఇల్లుని. మీరు చూసినట్లయితే ఆ ఇల్లు కనుక లేకపోతే అది కూడా వాటర్లోనే ఉంటుండే. అంటే ఇక్కడ ఇంటిని ఆనుకొని ఇంటి బయట వరకు కూడా వాటర్ ఉంది మొత్తం. అంటే అది దాదాపు మొత్తం వాటర్లోనే కట్టిర్రు, ఎఫ్టీఎల్ లెవెల్లోనే ఉంది. ప్యూర్లీ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా కూలగొడతామనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. మాది ప్రజాపాలనలో అందరికీ సేమ్ ఉంటుంది. ఎవరికైనా సరే పేదోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ సేమ్ రూల్ ఉంటుంది. సేమ్ రూల్ ప్రకారం చేస్తాం మేము. ఖచ్చితంగా అక్రమంగా ఉన్నటువంటి వాటన్నింటిని కూడా కూలగొడతామంటున్నారు. కొన్ని వారం రోజుల నుంచి కూలగొట్టేటువంటి ప్రక్రియ నడుస్తుంది. అయితే చాలామంది మంత్రులకు సంబంధించినటువంటిది కావచ్చు, పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నేతలు కావచ్చు, నిజంగా వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల దిక్కు కూడా హైడ్రా వస్తుందా? వాళ్ళకి కూడా సేమ్ న్యాయాన్ని పాటిస్తుందా? మామూలుగా జనాలకు ఎట్లయితే ఉందో మిగతా వాళ్ళకి కూడా సేమ్ న్యాయం ఉంటుందా అనేటువంటిది సామాన్య ప్రజలు ఎదురు చూస్తారు. ఎందుకంటే ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే ప్రజాపాలన అని చెప్పి. ప్రజాపాలనలో ప్రజలందరికీ కూడా సేమ్ పాలన ఉండాలి, సేమ్ రూల్స్ ఉండాలి. పేదోడికి ఏం రూల్ ఉందో పెద్దోళ్ళకి కూడా అదే రూల్ ఉండాలి. అదే రూల్ ప్రకారం అయితే నిజంగా ఇది ఉండొద్దు. ఇది మహేందర్ రెడ్డి గారికి సంబంధించింది. వీళ్ళ భార్య మొన్న మల్కాజ్గిరి ఎంపీకి కూడా పోటీ చేసింది. ఫ్యామిలీ అంతా కూడా పాలిటిక్స్లోనే ఉంది, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి గారితో పాటు వాళ్ళ భార్య మొన్న ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉండే, ఆ మల్కాజ్గిరి స్థానం నుంచే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీత మహేందర్ రెడ్డి మొన్న మల్కాజ్గిరి నుంచే ఎంపీకి పోటీ చేసింది. అగో వాళ్ళదే ఈ ఫామ్ హౌస్, ఇది వాళ్ళదే అని ఎట్లా చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఇక్కడ చూడరు, పిఎం రెడ్డి అంటే పట్నం మహేందర్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి అనేటువంటి దానికి షార్ట్ ఫామ్గా
పిఎం రెడ్డి అనే పేరుని పెట్టుకున్నారు. ఇది ఫామ్ హౌస్కి పోయేటువంటి దారి. ఇది ఎగ్జాక్ట్లీ హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లోనే ఉంది. పైనుంచి చూస్తే కనుక ఒకవేళ పొద్దుగాల లేచిన తర్వాత చూస్తే మొత్తం చెరువే కనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి చూస్తే చెరువే కనిపిస్తుంది. ఇంటి నుంచి ఏ ఫ్లోర్ నుంచి, కింది నుంచి కావచ్చు, అదేవిధంగా పై ఫ్లోర్ నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా వాళ్ళకి చెరువు వ్యూతో ఉండేటువంటి విధంగా ఇల్లు కట్టుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు, మీరు విజువల్స్లో చూస్తే కనుక స్పష్టంగా కనిపిస్తుంది. పైకి పోతే మొత్తం కంప్లీట్ చెరువు వ్యూతోనే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ ఇల్లు లేవు, కేవలం పలుకుబడి ఉన్నది అనేటువంటి కారణంతోనే వీళ్ళు కట్టుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా ప్రాజెక్ట్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్లమెంటు స్థానం నుంచి అయితే ఎన్నికయ్యారో అదే పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినటువంటి మహేందర్ రెడ్డికి సునీత మహేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది. సో ఒకసారి లోపలికి పోయి చూద్దాము, ఇది ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు రెగ్యులర్గా వస్తారా, ఇక్కడ ఏం యాక్టివిటీ నడుస్తుంది అనేటువంటిది మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఇట్లాంటి వాటి మీద, అంటే మామూలుగా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, పైసా కూడబెట్టుకొని మాకు తెలీదు నిజంగా కూడా అవి బఫర్ జోన్లో ఉన్నాయని కావచ్చు, లేకపోతే ఇంకొకటని కొనుక్కున్నామనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. సో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఇట్లాంటి చర్యలు కూడా ఉండాలి కదా. ఎందుకంటే అందరినీ సమానంగా చూసినప్పుడు మాత్రమే ప్రభుత్వం అందరికీ సమానంగా ఉంది, మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది అనేటువంటిది అందరూ అనుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళకి ఎట్లాంటి న్యాయం ఉందో వీళ్ళకి కూడా అట్లాంటి న్యాయమే ఉండాలి. నిజంగా దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది నిజంగా ఒకవేళ గవర్నమెంట్ కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది అని. అందుకోసమే మేము దీన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తెలుగు స్క్రైబ్ ద్వారా. ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా హైడ్రా దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ హిమాయత్ సాగర్కి బ్యాక్లో ఉంది వీళ్ళ ఇల్లు. ఇక్కడ ఇప్పుడు దీనిపైన హైడ్రా ఏం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటిది చూడాలి. ఒకసారి మనం లోపలికి పోదాం, లోపల ఎవరన్నా ఉన్నారా, ఏం జరుగుతుంది అనేటువంటిది చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన కదా, చుట్టూ అంటే దీని వాటర్ కనిపిస్తాయి మొత్తం ఫామ్ హౌస్లో నుంచి. బయటికి వెళ్తే కనుక పైనుంచి చూసినా కింద నుంచి చూసినా అని. ఫామ్ హౌస్ అనేదానికంటే కూడా దీన్ని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఐలాండ్ అంటే కరెక్ట్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే చుట్టూ వాటర్ ఉన్నాయి, మీరు విజువల్లో చూస్తే కనుక చుట్టూ వాటర్ ఉన్నాయి. ఈ విజువల్లో మంచిగా చూడండి, మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. బ్యాక్ వాటర్ మొత్తం ఎదురుగా మొత్తం చెరువే కనిపిస్తుంది పైనుంచి చూస్తే. ఇటువైపు చూస్తే మధ్యలో మాత్రమే ఇల్లుంది. ఇల్లున్న ఈ జాగా మాత్రమే కేవలం ఈడ రాళ్ళు గుట్టలు అవి ఇవి ఉండి ఇల్లుంది, 2 ఫ్లోర్ల ఇల్లుంది. దాని తర్వాత చుట్టూ వాటరే ఉన్నాయి. అంటే దీన్ని అసలు ఫామ్ హౌస్ అని కూడా అనొద్దు, ఐలాండ్ అనాలే. ఆయన ఒక ఐలాండ్ కట్టుకున్నాడు ఈడ. అంటే ఫామ్ హౌస్ అనేటువంటి పదం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. లిటరల్గా ఇది ఒక ఐలాండ్, ఇది రెసిడెన్షియల్ జోన్ కాదు, ఏం కాదు. కానీ ఇక్కడ ఆయనకు నచ్చిన విధంగా ఒక మంచి వ్యూ పాయింట్తోని మధ్యలో చుట్టూ ఎటువైపు చూసినా కూడా ఇంటి పైనకు పోయి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కిన, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏడికి పోయి చూసినా కూడా మంచిగా చుట్టూ కంటికి కనుచూపు మేరలో మొత్తం వాటరే కనిపిస్తుంది. అట్లా వాటర్ కనిపించేటట్టు గ్రీనరీ వాటర్ తప్ప ఏం లేవు. చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. మధ్యలో ఒక నిశ్శబ్దంగా ఒక ఇల్లును, ఒక ఫామ్ హౌస్ని, ఒక ఐలాండ్ను ఆయన కట్టుకున్నాడు. నిజంగా ఐలాండ్ అనే అంట దీన్ని, ఫామ్ హౌస్ అని కూడా అన. ఎందుకంటే చుట్టూ వాటర్ ఉన్నాయి, చుట్టూ వాటర్ మధ్యలో ఇది ఉంది. ఇది నిజంగా రెసిడెన్షియల్ జోనా. ప్యూర్లీ కనీసం ఒక 200-300 మీటర్ల దూరం కూడా లేదు. వాటర్ని ఆనుకొని వాటర్ మధ్యలో కట్టిరు. ఇది నిజంగా ఒకవేళ వీళ్ళ ఫామ్ హౌస్ లేకుండా ఉంటే కనుక ఇప్పుడు మనం ఉన్న జాగా మొత్తం కూడా వాటర్ నిలుస్తాయి. వాటర్ నిలిచే ఏరియానే ఇదంతా, వాటర్ నిలిచే ఏరియానే. ఎందుకంటే
ఎంక్రోచ్మెంట్ అయిందే ఇదంతా కూడా. ఇక్కడి వరకు వాటర్ ఉన్నాయి, మొత్తం చుట్టుపక్కల వాటర్ ఉండి ఇంట్లో లేవు అంటే ఏంది దాని ఉద్దేశం? ఇది కూడా వాటర్లో ఉండేది ఇదంతా, ఈ రాళ్ళు ఇవన్నీ కూడా దీంట్లో నుంచి తేలినాయి. ఇదంతా వాటర్ ఉండాల్సిన ప్లేసే. దాంట్లో ఆ కొస్సకు మంచి వ్యూ పాయింట్ ఉండేటట్టు ఆయన ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. నిజంగా హైడ్రాకి ఇట్లాంటివి కదా కనిపించాలి, ఇట్లాంటి వాటి మీద కదా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగానే హైడ్రాకి అంటే తెలిసి ఉండకపోవచ్చు అనేటువంటి దాంతోనే మేము హైడ్రా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా తెలిసిన ప్లేస్లు ఉంటే కనుక కింద కమెంట్లలో చెప్పుర్రి. ఎవరెవరికి ఎక్కడన్నా ఫామ్ హౌస్లు ఉంటే ఇట్లనే నీళ్ళల్లో కడితే, బఫర్ జోన్లలో FTL లెవెల్లో కనుక కడితే మేము వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళకి తెలిసినటువంటి ప్లేస్లు ఏమన్నా ఉంటే వాటిని మా దృష్టికి తీసుకురండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో కబ్జాలైనటువంటి వాటన్నింటినీ కూడా బఫర్ జోన్లల్లో, FTL లెవెల్లల్లో ఉన్నటువంటి వాటన్నింటినీ కూలగొడతాం. మేము అన్యాయంగా అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను అంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం ప్రభుత్వానికి సహకరిద్దాం. ఇట్లాంటి కట్టడాలు ఏమన్నా మీ దృష్టికి వస్తే కనుక ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. హైడ్రా నిజంగా చూడాల్సింది ఇట్లాంటి బిల్డింగ్ల పైన. ఈ బిల్డింగ్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం మేము. దీని మీద ఇంకా చర్యలు ఏం తీసుకుంటారు అనేటువంటిది మీకే వదిలేస్తున్నాం.